యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అసలు మీరెందుకు వెళ్ళగొట్టారు? ఎందుకు డబ్బులు ఇస్తున్నారు? నేను ప్లాన్ చేసి వెళ్ళగొట్టట్లేదు. మా ఏంటది? చెప్తా. కైలాష్ నమ్ముతాడంటావా? మీరు చెప్పాల్సింది చెప్పండి, మిగతాది అదే జరిగిపోతుంది. చెక్ తీసుకోవచ్చా? అడుగుతారేంటండి, మందే తీసుకోండి. కానీ జాగ్రత్త, నెక్స్ట్ ప్లాన్ కాస్త లెంత్ ఎక్కువ కాబట్టి ఓపిక్గా ఉండండి. అలాగే. వీళ్ళు భలే ఫుల్స్ అయ్యారు కదా. వాళ్ళు ఫూల్స్ కావచ్చు కానీ వాళ్ళ అవసరం మనకి ఇంకొన్ని రోజులుంది. అందుకే డబ్బులిచ్చి పంపించాను. నువ్వు టూ మచ్. ఆటో మచ్చేగా నీకు నచ్చింది. ఏ పిచ్చా నీకు? కాస్తుంటే చచ్చేవాడివి. బ్రతికేం లాభం కైలాష్ బాబు. ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? ఇన్నాళ్ళు ఆడింది సరిపోదా? తిట్టు బాబు, కోపం వస్తే కొట్టు, కానీ మమ్మల్ని మాత్రం అర్థం చేసుకో. మేమెందుకు బాబు నీ కోపంలో చిచ్చు పెడతాం? కొత్త నాటకాలు ఆడుతూ మీ తారు మీరు చూసుకోండి. నానమ్మ కాబట్టి వదిలేసింది, అదే నేనైతేనా? నువ్వు కాబట్టే బాబు నేను నీకు నిజం చెప్పాలని వచ్చాను. నిజమేంటి? నీ భార్య నిన్ను మోసం చేస్తుంది కైలాష్ బాబు. ఏంటన్నావు? నరికేస్తాను. నరికే బాబు, నరికేయి. ముక్క ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేసాయి. కానీ ఇదే నిజం బాబు. రై, నా భార్య గురించి ఇంకొక మాట మాట్లాడినా చస్తావురా, చస్తావు. బాబు, డాక్టర్స్తో నీకు ప్రాబ్లం ఉందని చెప్పించింది మేమే. నాకు ఈ విషయం ఎలా తెలుసని షాక్ అయ్యావా కైలాష్ బాబు? ఆ డాక్టర్స్కి డబ్బులు ఇచ్చి నీకు లేని ప్రాబ్లం ఉందని చెప్పించింది మేమే బాబు. అలా మాతో డాక్టర్స్కి చెప్పించింది ఎవరనుకుంటున్నావు బాబు? రాధిక బాబు. నో నో, నేను నమ్మను. తెలుసు కైలాష్ బాబు, కానీ నమ్మాలి, ఎందుకంటే అదే నిజం. అంతెందుకు, మొన్న నీ ప్రాబ్లం తీరిపోయిందని రాధిక నీతో ఫస్ట్ నైట్కి ఒప్పుకుందని అనుకుంటున్నావు కదా? అది కాదు బాబు, అది ఎలా అయినా చెడగొట్టాలని మాతో ట్రావెల్ ఏజెన్సీకి కాల్ చేయించింది. మళ్ళీ తనకి ఏం తెలియనట్టు దర్శిని ఇరికించాలనుకుంది. కానీ దర్శిని నా భార్యను చూడడం వల్ల మేం దొరికిపోయాం. మరెందుకు ఈ విషయం అక్కడ చెప్పలేదు? నా భార్య అడ్డుకుంది బాబు. అనవసరంగా నీకు రాధికకి దూరం పెరుగుతుందని, మీరు బాగుండాలని, రాధిక మనసు ఏ రోజైనా మారాలని ఆశపడింది.
కానీ నేనే ఆవేశం ఆపుకోలేక మీకు చెప్తున్నాను కైలాష్ బాబు. ఇప్పుడు కూడా మీరు మమ్మల్ని వెళ్ళగొట్టారన్న పగతో చెప్పట్లేదు బాబు. మేము రాధిక మాట విని తప్పు చేశాం బాబు, కానీ మేమే బలయ్యాం. ఇప్పటికైనా నువ్వు నీ భార్య సమస్య ఏంటో తెలుసుకో బాబు. తను నిన్నెందుకు దూరం పెడుతుందో తెలుసుకో. నీ సమస్య పరిష్కరించుకో. అంతకంటే నేను చెప్పలేను బాబు. హే, నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మను. సరే కైలాష్ బాబు, అది నీ ఇష్టం. మేము అబద్ధం చెప్తున్నామే అనుకో, కనీసం అది అబద్ధమని నిరూపించడానికైనా వెళ్ళి ఆ డాక్టర్స్ని కలువు బాబు. అప్పటికైనా నీకు నిజం తెలుస్తుంది బాబు. కంగ్రాచులేషన్స్ ప్రియా, వెల్కమ్ టు అవర్ న్యూ హోమ్. మీకు కూడా శ్రీవారు. ఏంటి ప్రియా, ఇల్లు విడిచి వచ్చేసావని ఫీల్ అవుతున్నావా? ఉండదా మరి? మీ పిన్ని అలా మాట్లాడటం ఎంత దారుణం శ్రీవారు. మిమ్మల్ని అసలు ఆవిడ ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? ఆవిడ్ని నేను కూడా ఒకప్పుడు అర్థం చేసుకోలేదు కదా ప్రియా. కానీ మీరిప్పుడు మారారు కదా. ఆవిడ కూడా మారే రోజు తొందరలోనే వస్తుంది. నాకేం అలా అనిపించడం లేదు శ్రీవారు. మనం వచ్చేసినందుకు ఆవిడ చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రియా, బంధాలను అర్థం చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది. కావాలంటే చూడు, ఆవిడే మనల్ని తొందరలో పిలిచే రోజు వస్తుంది. సరే శ్రీవారు, మీకు కాఫీ కల్పిస్తానండి. ప్రియా, ఆ కాఫీలో పంచదార వేయకు. ఎందుకు శ్రీవారు? నీ ప్రేమ ఉందిగా, అది సరిపోతుందిలే. అబ్బో శ్రీవారు, మీరు డాక్టర్లు మాయగాళ్ళు. ప్రతిదానికి మీ దగ్గర మందు ఉంటుందిలేండి. నాకు మాత్రం ప్రతిదానికి నువ్వే మందు. అలాగా? అలాగే. నా నవ్వంటే మీకు అంత ఇష్టమా శ్రీవారు? నీకన్నా నీ నవ్వే బాగుంటుంది. పొగుడుతున్నారా తిడుతున్నారా? ప్రేమిస్తున్నాను. నమ్మొచ్చా? నమ్మకం. ఆస్వాదించు. ఏంటి మిట్ట మధ్యాహ్నం మూడ్లోకి వచ్చారు? ఏకాంతంగా ఉన్న జంటకి రోజంతా క్వాలిటీ టైమే. క్వాలిటీ టైమా అంటే? అంటే సెంటీమీటర్ గ్యాప్ కూడా లేకుండా ఇలా క్లోజ్గా గడిపే టైం అన్నమాట. ఎందుకేనా ఇల్లు తీసుకున్నారు? ఇది కూడా ఒక కారణమే అనుకో. అబ్బో, ప్రతిదానికి ఆన్సర్ ఉంది మీ దగ్గర. నువ్వు ప్రశ్నలు అడగకుండా ఉంటే, మౌనంగా ఉంటూనే నేను నీకు సమాధానం చెప్తాను. అబ్బా, ఆశ దోశ. ప్రియా, ప్రియా ఆగు. ఆగుతావా లేదా? ప్రియా, బాబు బాబు, ప్రియా. ఎవరండి మీరు? అయ్యా నా పేరు మాతండ్రావు అండి. పక్క పర్సన్లో ఉంటాం. ఓహో, ఓనర్ గారు మీరు వస్తున్నారని చెప్పారండి. అలాగా. మీరు డాక్టర్ అంట కదండి, మిమ్మల్ని బాగా చూసుకోమని చెప్పారండి. చాలా థ్యాంక్స్ అండి. నా పేరు అమర్, నా భార్య ప్రియా. నమస్తే అమ్మా. నమస్కారం. మీకేం అవసరం వచ్చినా నాకు చెప్పండి, మొహమాట పడకండి. అలాగే. మీకెవరన్నా తెలిసిన పని మనిషి ఉంటే చెప్పండి. శ్రీవారు, పని మనిషి ఎందుకు? ప్రియా, నువ్వు ఒక్కదానివే పనులు చేసుకోలేవు. కొన్ని రోజులు నీకు హెల్పర్ కావాలి.
అయ్యా కొత్తగా పెళ్ళిందండి. అలాగే అనుకోండి. అమ్మా మీ ఆయనకి నీ మీద చాలా ప్రేమ ఉందమ్మా. ఎంత ప్రేముంటే మాత్రం ఇద్దరికి పని మనిషి ఎందుకు శ్రీవారు? మీరు మీ ఆయనతో సంతోషంగా ఉండాలంటే పని మనిషి ఉండాలమ్మా. మీరు ఆయనకి తోడయ్యారా? సరిపోయింది బాబాయ్. సరేనమ్మా, నేను వస్తాను. ఏమండి ఒక్క నిమిషం కాఫీ తాగెళ్ళండి. మీరు ఏకాంతంగా ఉన్న సమయాన్ని నేను వచ్చి చెడగొడిచానమ్మా. ఎప్పుడు వచ్చి తాగుతలేండి, పక్కనేగా ఉంటాను. వస్తానండి. అలాగేనండి. ప్రియా, అతను చాలా మంచోళ్ళ ఉన్నాడు కదా? డాక్టర్ గారంటే మాటలా? చూసారా, మీకోసం ఎలా వచ్చి సహాయపడతానని చెప్పారు. ఫేస్ వాల్యూ మరి. అదే నా భయము శ్రీవారు. ఆ ఫేస్ కి ఎన్ని ఫేస్లు క్యూ కడతాయో ఏంటో. మళ్ళీ మొదలు పెట్టావా? తప్పే ఉంది శ్రీవారు. అందమైన భర్త ఉంటే భార్య ఎక్కడ ప్రశాంతంగా ఉంటుంది? అందరి కళ్ళు మీ మీదే ఉంటున్నాయి. నీకు కుళ్ళు కదా? కాదు, ప్రేమ శ్రీవారు. ఏది ఆ ప్రేమ ఎంత లోతుల్లో ఉందో నీ కళ్ళల్లోకి చూసి చెప్తాను. ఊరుకోండి శ్రీవారు. ప్రియా, అసలు సిగ్గులేదు మీకు. సరే నువ్వే నేర్పించు. ఏంటి సిగ్గు? బాగుంది శ్రీవారు. ప్రియా, ఏమండి, ఎక్కడున్నారు? నాకు వర్క్ అయిపోయింది, మీరు వచ్చి పికప్ చేసుకుంటారా? తొందరగా వచ్చి పికప్ చేసుకోండి. మీతో కాస్త టైం స్పెండ్ చేయొచ్చని. వస్తారుగా? వస్తున్నాను. సరేనండి, త్వరగా రండి, లేట్ చేయొద్దు. నేను మీతో చాలా మాట్లాడాలి. నేను కూడా. సరే. వింటున్నానండి, చెప్పండి. దుర్ముహూర్తం, వర్జం లాంటివి ఏమీ లేవు కదా? మీ ముహూర్తం మీదే మా వంశాభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అలాగే అలాగే, మంచిది మంచిది. 10,116 10,00,000,116 ఇస్తా వారసుడు పుట్టాక. మంచిది పంతులు గారు, ఉంటానుంటాను. అమ్మయ్యా, ముహూర్తం కుదిరింది, నా బెంగ తీరింది. ఇక పూలు పళ్ళు స్వీట్స్ అన్నీ తెప్పించాలి. అమ్మమ్మ, మీరేం కంగారు పడకండి. మా రూమ్ని నేనే డెకరేట్ చేసుకుంటాను. దానికి ఆల్రెడీ నేను ప్రిపేర్డ్గా ఉన్నాను. చూడ్రా, ఆడపిల్లంత చురుగ్గా ఉందో. నువ్వు ఉన్నావు, మనసులో ఉన్నవి చెప్పు, నీలో నువ్వే దాచుకుంటావు. సర్లే, ఇదిగో రాధికైనా ఈ విషయంలో ఫాస్ట్గా ఉంది. వాడసలే మొహమాటస్తుడమ్మా. ముద్దైనా మురుపు అయినా నువ్వే చూసుకోవాలే మనవరాలా. ఓ మమ్మ. ఏమిట్రా ఆ మొహం ఏంటి అలా ఉంది? మొన్నటిదాకా నా భార్య నన్ను పట్టించుకోవట్లేదని బాధపడ్డావు. ఇప్పుడు అది ముందడుగు వేశాక నువ్వెందుకు వెనకబడిపోయావు? వెళ్ళు వెళ్ళు, వెళ్ళి నీ పెళ్ళాన్ని కబుర్లు చెప్తూ కాలక్షేపం చెయ్యి. వెళ్ళు వెళ్ళు. అయ్యో, వీడి సిగ్గు తగలయ్యా. సంతోషంగాని బాధగాని నవ్వుతోనే నెట్టుకొస్తాడు. ఏదో ఒకట్లే.
మొత్తానికి వీళ్ళ మధ్య సఖ్యత ఏర్పడింది. అది చాలు నాకు. సంవత్సరం తిరిగే లోపు నాకు మనవడినో మనవరాలనో ఇస్తే వాళ్లతో కాలక్షేపం చేస్తూ జీవితకాలం గడిపేయచ్చు. నీకు పనులు బాగానే అలవాటయ్యాయా మనవరాలా? ఎలా ఉంది కొత్త కాపురం? ఆగు, ముందుకొచ్చావో పెద్దదానివని కూడా చూడు. ఈ చీపురు కొట్టు తిరిగేస్తాను. ఏమనుకున్నావో? ఏ మొహం పెట్టుకుని వచ్చావు ముసల్లానా? ఏంటే, నా వయసుకైనా మర్యాద ఇవ్వచ్చు కదా. మర్యాద నీకు? నీకు వయసు పెరిగింది కానీ నీ మైండ్ ఇంకా నీ మోకాళ్లలోనే ఉంది. ఒసే ఒసే, ఏమిటి ఆ మాటలు? కళ్ళు పోతాయి. ఇన్నాళ్ళు కళ్ళు పోయే. నిన్ను నెత్తి మీద పెట్టుకుని చూసుకున్నాను. నువ్వన్న మాటలకి నా కళ్ళు తెరుచుకున్నాయి. ఓసి, అదా నీ కోపం? అది చాలు, చెప్పుడు మాపు. ఆ చెప్పుడు మాపి వెనక్కి నడవటం మొదలుపెట్టు. ఏ ఎండకి ఆ గొడుగు పట్టే నీతో మాకు అవసరం లేదు. ఒక్కసారి నా మాట వినవే మనవరాలా? విన్నందుకేగా ఇంత మోసం చేసావు. నేను మిమ్మల్ని అనలేదే. మిమ్మల్ని అడ్డం పెట్టుకుని సునందని అన్నాను. మాట మార్చకు. నాకొచ్చే కోపానికి నిన్ను ఉతికి ఆరేయాలి. ఆరేస్తావో పాడేస్తావో అది తర్వాత. ముందు నేను చెప్పేది విను. ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? పో బయటికి. అసలు లోపలికి రానిస్తేనే కదా నన్ను బయటికి బొమ్మడ్డానికి. బయట నిలబెట్టే కడిగేస్తున్నావుగా. నీ మాటలు నీ ముద్దుల కూతురుంది కదా సునంద, ఆవిడికి చెప్పుకో. నాతో చెప్పేవంట గుర్తుతో. అది కాదే మనవరాలా. పోతావా పోవ నువ్వు? అసలు ఏంటే వెళ్ళేది? ఇది నా మనవడి ఇల్లు. వాడికే నన్ను పొమ్మనే అధికారం లేదు. నువ్వెవతివే నన్ను పొమ్మడానికి? ఏ డౌటా? ఏం చేస్తున్నావు? పిచ్చా నీకు? అలా చెప్పరా దీనికి? మెంట్ల కింద నీ పెళ్ళానికి. దీనికి నువ్వే కదా కారణం. ప్రియా, అసలు ఏం జరిగింది? మిమ్మల్ని అన్ని మాటలు అంది. ఇప్పుడు ఎందుకు వచ్చిందో అడగండి శ్రీవారు. ఓహో, అదా నీ కోపానికి కారణం. ప్రియా, అమ్మమ్మ అన్నది మనల్ని కాదు, పిన్నిని. అలా చెప్పరా దానికి? మీరు వెనకేసుకొస్తున్నారు. అది కాదు ప్రియా, అర్థం చేసుకో. అమ్మమ్మకి మనం అంటే ప్రేమ. అబ్బో ప్రేమ కోరిపోతుంది చూడండి. ఇది వినేటట్లేదురే. నేను వస్తానులే. ఏ అమ్మమ్మ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఉండు. ప్రియా, అమ్మమ్మ మనం వేరుగా ఉంటేనే సంతోషంగా ఉంటామని ఫీల్ అయ్యి అలా మాట్లాడింది కానీ మన మీద ద్వేషంతో కాదు. కావాలంటే చూడు, ఆ కామెడీ ఫేస్ వెనక ఎంత ట్రాజడీ ఎక్స్ప్రెషన్ ఉందో. మీ ఇద్దరికీ దూరంగా ఉండి నేను సంతోషంగా ఉండగలనా చెప్పు? ఈ వయసులో అందరూ కలిసిండే ఇల్లు చీలిపోతుంటే నా గుండె రెండుగా చీలినట్టు అయ్యింది. కానీ ఏం చేయను, వీడన్నట్టు నాది కామెడీ ఫేస్ అయిపోయింది. అందుకే నా బాధ మీకెలా తెలుస్తుంది? బామ్మా, ఏడవకు బామ్మా. బామ్మా, బామ్మా సారీ బామ్మా. నాది మట్టి బుర్ర. కంటికి కనిపించింది నమ్ముతాను కానీ
అంతరంగం తెలియదు నాకు. అనవసరంగా నేను ఏడిపించాను. నేను నువ్వన్నందుకు ఏడవలేదే. ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏమిటా అని ఏడ్చాను. అమ్మమ్మ వదిలే, ఇది తాత్కాలికమే, శాశ్వతమేం కాదు. మళ్ళీ ఏదో ఒక రోజు అందరం కలిసిపోతాం. అదే నా ఆశరా మనవడా. కానీ నేనుండగా ఆ ఆశ నెరవేరుతుందో లేదో. అమ్మమ్మ బామ్మ, ఏం మాట్లాడుతున్నావు? అలా మాట్లాడుకు, నీకేం కాదు. అవునులే, పాపి చిరాయివు అంటారు కదా. ఏమిట్రా మనవడా? నవ్వమ్మమ్మ. నవ్వుతానులే.